బ్రేకింగ్ న్యూస్ మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. కూటమి ప్రభుత్వం 10కి 10 స్థానాలు గెలుచుకుని విజయ కేతనం ఎగరేసింది. ఇప్పటి వరకు 3 సార్లు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించగా ప్రతిసారి వైసీపీనే గెలుస్తూ వచ్చింది. ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం దక్కించుకుంది. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కూటమి పార్టీలు జోరు మీద ఉండగా ఆ ధాటిని వైసీపీ తట్టుకోలేకపోయింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 3 ఏళ్ల తర్వాత కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేయడం విశేషం. ఎన్నికల్లో 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో ఒక్కొక్కరికి 10 ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. మొత్తం 960 ఓట్లు పోలవగా కూటమి తరపున నిలబడిన 10 మంది టీడీపీ అభ్యర్థులు అన్ని స్థానాలు గెలుచుకున్నారు. ఈ విజయంతో కూటమి శ్రేణుల్లో సంబరాలు ఆకాశాన్నంటాయి. మరోవైపు స్టాండింగ్ కౌన్సిల్ 10 స్థానాలు ఓటమి చెందడంతో డైలమాలో పడ్డ వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ క్రాస్ ఓటింగ్ వేస్తారనే భయంతో తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో వైసీపీ కీలక నేతలు పడ్డారు. ఇప్పటికే వారిని తాడేపల్లికి చేర్చినట్లు సమాచారం. విశాఖపట్నం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అటు కూటమి ప్రభుత్వం గెలిచింది, ఇటు జగన్ కూడా డైలమాలో పడ్డారు ఓటమితో. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చేసుకున్నటువంటి పొరపాటు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ కూటమి వాళ్ళు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీతో అయితే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. మాకు సపోర్ట్ లేకపోయినా, అంటే కావాల్సిన ఓట్లు లేకపోయినా కూడా ఖచ్చితంగా 10కి 10 స్థానాలు గెలిచి తీరుతామని కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముందు నుంచి ప్రకటిస్తూనే వస్తున్నారు. అయినా కూడా ఎలాంటి చలనం లేకుండా ఒక ధీమానైతే వైసీపీ వ్యక్తం చేసింది. దీంతోనే ఓటమి చెందిందనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 10 రోజుల నుంచి కూడా ఎన్నికల వాతావరణం విశాఖలో కొనసాగుతున్న కేవలం స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి కేవలం 2 రోజుల ముందు మాత్రమే వైసీపీ అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లతో చర్చలు జరపడం, వాళ్ళనే అసెంబ్లీ చేయడం, వాళ్ళతో మాట్లాడడం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందు నుంచి కౌన్సిల్లో చాలామంది అసంతృప్తితో వైసీపీ మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా టీడీపీకి ఓటేస్తారనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి అది స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీలో నుంచి పోటీ చేసినటువంటి 10 మంది స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్కి ఒక్కొక్కరికి దాదాపుగా అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఓట్ల సంఖ్య కేవలం 47 మాత్రమే. కానీ పోలైనటువంటి ఒక్కొక్కరికి వచ్చినటువంటి ఓట్లు చూస్తే దాదాపుగా 56 నుంచి 66 మధ్య ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 47 ఓట్లు వస్తే ఖచ్చితంగా గెలిచినట్లే. దానికి సరిపడా ఓట్లు అయితే ప్రస్తుతం టీడీపీ దగ్గర, అటు టీడీపీ జనసేనలో వైసీపీ నుంచి జాయిన్ అయిన వాళ్ళతో సరిపోయింది. కానీ ఒక్కొక్కరు ఓటింగ్ శాతం చూస్తే మాత్రం ఒక్కొక్కరికి 56 నుంచి 66 ఓట్లు అయితే పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టం అవుతుంది. వైసీపీలో కొనసాగుతున్నా కూడా అక్కడ ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లు అనేక మంది ప్రస్తుతం దాదాపుగా 14 నుంచి 16 మంది ఇటు టీడీపీకి ఓటేశారు. ఆ 16 మంది కూడా త్వరలో టీడీపీ జనసేనలో జాయిన్ అవుతారనేది ఎన్నికల తర్వాత 10 స్థానాలు గెలుచుకున్న తర్వాత ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే మేయర్ పీఠాన్ని కూడా కలుపుతాం, మేయర్ని కూడా మార్చి మేము అటు కూటమి మేయర్ని అయితే గెలుచుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనితో ఒక్కసారిగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల 30వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. స్టాండింగ్ కౌన్సిల్లో మొత్తం దాదాపుగా 45 మంది ఉన్నటువంటి కార్పొరేటర్లు కేవలం 35, 36 మాత్రమే ఓట్లు పడ్డాయి. అంటే దాదాపు 15 మంది ఓట్లు అయితే ఆ క్రాస్ ఓటింగ్కి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, యలమంచిలి, నర్సీపట్నం కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా క్రాస్ ఓటింగ్కి వెళ్తారనే అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి
అంటే ఇది పార్టీ గుర్తుతో జరగకపోయినా స్థానిక సంస్థలకు సంబంధించి మ్యాండేట్ మాత్రము అటు వైసీపీ నుంచే వెళ్ళారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలిచారు కాబట్టి 585 మంది ప్రస్తుతం అయితే వైసీపీ చేతిలో ఉన్నారు. వాళ్ళందరినీ దశల వారీగా ప్రస్తుతం అయితే విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే నిన్న అటు అరకు పాడేరుకు సంబంధించినటువంటి ఈ స్థానిక సంస్థల అభ్యర్థులందరినీ కూడా అంటే ఈ ఓటర్లు ఎంపీటీసీ జడ్పీటీసీని ప్రస్తుతం అయితే తాడేపల్లిలో తరలించడం, తాడేపల్లిలో జగన్తో మాట్లాడడం, తర్వాత వాళ్ళని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నారని తెలిసింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా యలమంచిలి అదేవిధంగా అనకాపల్లికి సంబంధించినటువంటి వాళ్ళని తరలించే అవకాశం అయితే ఉంది. ఇలా దశల వారీగా అటు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లని తరలిస్తున్నారు. ఈరోజు వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి విశాఖ కార్పొరేటర్లను కూడా తాడేపల్లికి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే తాడేపల్లి నుంచి వీళ్ళు ఎక్కడికి పంపిస్తారనేది మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. బెంగళూరు పంపిస్తారా లేదా హైదరాబాద్ పంపించి క్యాంపులు నిర్వహిస్తారనేది తెలియడం లేదు. దాదాపుగా ఆ రెండు ప్లేసెస్లో కూడా అటు బెంగళూరు హైదరాబాద్లో ఈ క్యాంపుల నిర్వహణ అయితే చేస్తారు. కుటుంబ సభ్యులను కూడా తాడేపల్లి రమ్మన్నారని తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే నిన్న జరిగినటువంటి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల దెబ్బకు వైసీపీ ఒక్కసారిగా అలర్ట్ అవుతుంది. ఎందుకంటే వైసీపీకి 585 ఓట్లు ఉంటే టీడీపీ కేవలం 237 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీని గెలుచుకుని తీరుతామని చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ అటు మ్యాండేట్గా బొత్స సత్యనారాయణ రంగంలో దింపినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు క్యాబినెట్ పోలిట్ బ్యూరో సమావేశం తర్వాత అటు చంద్రబాబు కూడా విశాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు 2 పేర్లు జోరుగా ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పీలా గోవింద్తో పాటుగా అదేవిధంగా బైరా దిలీప్ చక్రవర్తి పేర్లు అయితే వినపడుతున్నాయి. ఒకవేళ టీడీపీ ప్రకటిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి క్యాంపులు తెరలేపి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్ని వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి ఎన్నికల ముందు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే నిన్న జరిగినటువంటి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వైసీపీకి ఒక గట్టి గుణపాఠం చెప్పాయని చెప్పుకోవచ్చు. దీంతో అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న. రాజు, అయితే ఎంతవరకు బుజ్జగింపులు ఫలించే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటికే బుజ్జగింపుల పర్వం అనేది 3 ప్రాంతాల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు దాదాపుగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 15 మందిలో 13 మంది ఓటమి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓటమి చెందిన అందరితో కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గెలిచినటువంటి పాడేరు అదేవిధంగా అరకు ఎమ్మెల్యేలు అరకు ఎంపీ వీళ్ళతో కూడా జగన్ నిరంతరం టచ్లో ఉండి చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి విశాఖ వేదికగా కార్పొరేటర్లు ఎవరో మిస్ కాకుండా ఉండేలాగా వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. మరోపక్క బొత్స సత్యనారాయణ ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రచారం చేశారో అదే విధానాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం అయితే జిల్లాలో అన్ని ప్రాంతాలను అంటే ముందు రోజు నర్సీపట్నం, తర్వాత అనకాపల్లి, యలమంచిలి, పాయికరావుపేటలో ప్రతి నియోజకవర్గాన్ని వేరు మీటింగులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ పార్టీ మారకుండా ఉండేలాగా క్రాస్ ఓటింగ్ వేయకుండా ఉండేలాగా బుజ్జగింపుల పరం అయితే కొనసాగుతున్నారు. కానీ ఇది అతి తక్కువ ఓట్లతో అంటే 585 ఓట్లు కాబట్టి కొంతమంది అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పార్టీ మారే అంశంలో కానీ అదేవిధంగా క్రాస్ ఓటింగ్ చేసే అంశంలో కానీ తగు నిర్ణయం అయితే తీసుకోకండి, మీకు తగిన న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు క్యాంపు రాజకీయాలతో పాటుగా ఓట్లను అమ్మకం కొనుగోళ్లు జరిగే అవకాశం అయితే ఉంది. ఆ దిశగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బుజ్జగింపుల పరం అయితే మొదలు పెడుతున్నారు. మరోపక్క టీడీపీ కూడా క్యాంపు రాజకీయానికి తెరతీస్తుంది. వాళ్ళు కూడా ఈరోజు క్యాండిడేట్ని ఎవరైతే అభ్యర్థిని ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వీళ్ళు కూడా అనుకూలంగా ఉన్నటువంటి అటు వైసీపీకి సంబంధించి వచ్చే వాళ్ళందరినీ కూడా మరో క్యాంపుకి తరలించి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ రాజు, థ్యాంక్ యూ.